వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్ మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు గారి వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్కారం సార్. ఇవాళ మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారు, విజయవాడ మేయర్, అశోక్ గారు, హైకోర్టు అడ్వకేట్, సామాజికవేత్త. సార్ ఇవాళ ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక సోషల్ మీడియా మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సోనం వాంగ్చుక్ ఆయన ప్రముఖ పర్యావరణవేత్త, ఆయన నిరాహార దీక్షతో చాలా హీట్ ఇదందుకుంది. సో తాజాగా పార్లమెంటుని ముట్టడించాలి అనేటువంటి వాళ్ళ ప్రయత్నాన్ని పోలీసులు తిప్పికొట్టడం, దాంతో ఘర్షణ వాతావరణం అవన్నీ కూడా మనం చూసాం. సార్ ఎలా చూడాలి ఇది ఉద్యమ స్థాయికి? వాస్తవానికి వాళ్ళు ఏంటంటే వార్తలన్నీ కూడా చాలా హాట్గా ఉన్నాయి. మొత్తంగా చెప్పుకోవాలంటే పార్లమెంట్లో ముట్టడి, పార్లమెంట్లోనేమో చర్చ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఘోరాలు అనాచారాల మీద చర్చించాలనేది ఒక పాయింట్, కాదంబరి జత్వాని కేసు మిస్టరీ ఒకటి, అదేవిధంగా ఆ గుంటూరుకి సంబంధించి మనతో పాటు ఇక్కడ రాయన భాగ్యలక్ష్మి గారు కూడా ఉన్నారు. వారు కూడా ఇందాక మీడియాతో మాట్లాడినట్టున్నారు. రేపు పొద్దున వైసీపీ మహిళలందరూ కూడా కలిసి వాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇవన్నీ కూడా మెమోరాండమ్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. సరే, ముందుగా మనం జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ వ్యవహారానికి వద్దాం. కాక్రోచ్ ఉద్యమం అంటే ఒక నింద, ఏది పని పాట లేకుండా వీళ్ళందరూ కూడా కాక్రోచెస్ లాగా వస్తున్నారు అని చెప్పే అన్నటువంటి ఒక నింద, అది కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ధర్మపీఠం మీద కూర్చున్నటువంటి ఒక ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఆ నిందే నినాదం అయింది. ఆ నినాదం ఈ రోజున పార్లమెంటు ముట్టడికి ఉపక్రమించేటువంటి స్థాయిలో ఒక ఉద్యమ జ్వాలగా యువత ఎగసిపడిందని చెప్పాలి. పదండి దండుగా, పదండి దండయాత్రగా అనేటువంటి రీతిలో ఒక్కొక్క యువత కూడా ఎలా కదిలారంటే, ఒక యువకుడిని చూసినట్టయితే నాకైతే, మనం చదువుకున్నాం ఆంధ్రకేసరి, తుపాకీ గుండెకెదురుగా గుండు నిలిపిన ఆంధ్రకేసరి అన్నట్టుగా కాలుస్తారా కాల్చండి అని చెప్పని నిలబడినటువంటి అది సంఘటనని అతను ఆ ఢిల్లీ యువకుడు గుర్తు చేస్తాడు. నిజంగా అంటే ఎంత రగిలిపోయారో, అసహనంతో ఎంత ఇదైపోయారో అని చూస్తే అతన్ని తెలుస్తుంది అనమాట. అది నిజానికి ఉద్యమ స్ఫూర్తి అని. ఇక్కడ మరి మనకి జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు, అక్కడేమో హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు ఉన్నారు, రాయన భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి యువత మరి ఎందుకు ఆ కుర్రాన్ని యువకుడిని చూస్తే తన కోసం కాదు ఆ లాఠీ దెబ్బలు తింటా ఉంది. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద ధైర్యంగా ఎదురు నిలిచి లాఠీ దెబ్బలు తింటున్నటువంటి తీరు చూసినట్లయితే ఇది కదా ఉద్యమ స్పృహ అని చెప్పని మేము 80s మేము పార్టిసిపేట్ చేసాం, మీరు కూడా చేసే ఉంటారు. ఆ ఉద్యమ స్పృహ అనేటువంటిది మళ్ళీ ఒకసారి నాకైతే జ్ఞాపకాలన్నీ కూడా ఆవిష్కృతం అయ్యాయని చెప్పాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా అంటే, పట్టపగలు నడి రోడ్డు మీద మహిళల మీద దారుణంగా దాష్టీకాలు జరుగుతూ ఉంటే, మళ్ళీ తాజాగా దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఇక్కడ కడప జిల్లాలో బద్వేల్లో ఒక మహిళని ఇలాగే తెగబడి జాకెట్ చించేసినటువంటి పరిస్థితి. సరే, అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు ఏంటంటే, అసలు కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఒకప్పుడు ఏంటంటే ఒక రైలు యాక్సిడెంట్ అయిందనే దానికి నైతికంగా బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాన పదవికి రాజీనామా చేశారని మనం చదువుకున్నాం. అలాంటి ఒక నైతికత ఉన్నటువంటి ఈ దేశంలో నైతిక విలువలకి, ప్రజాభిప్రాయానికి ప్రాముఖ్యం ఇవ్వాలనేటువంటి ఒక దీంట్లో ఈ రోజున అడ్డంగా దొరికిపోయి లక్షలాది మంది యువత విద్యార్థుల యొక్క భవితతో ఆటలాడుకున్నటువంటి దుర్మార్గులు, స్వార్థపరులు, వాళ్ళు కోట్ల రూపాయలకి విద్యను అమ్మేసుకున్నారని చెప్పిన తర్వాత ఇంతమంది మనోభిప్రాయాలు ప్రగాఢంగా అతను రాజీనామా చేయాలంటే ఆ పదవి అంత అవసరం ఉండదు. దానికోసం పట్టుకొని వేలాడుతుంటాడు. పేర్లోనేమో ధర్మేంద్ర ప్రధాన్, అధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి అనుకుంటే బాగుండేది పేరైతే. ఆ కనీసం ఆ పేరుకి కూడా అతను అర్హుడు కాదేమో అనేటువంటి రీతిలో ఇంత దారుణం జరుగుతుంది. అందుకోసం అని చెప్పని ఈ రోజున రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అయినటువంటి వ్యక్తి, అంటే ప్రతిదానికి కూడా గతంలో మనం చూసాం ఢిల్లీ వీధుల్లో ఒక పెద్ద ఆయన నిరాహార దీక్ష చేస్తే తప్ప ఆ రోజు ఆయన కూడా నడి రోడ్డు మీద ఆయన అన్నా హజారే అన్నపానీయాలు మాని కూర్చున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఢిల్లీ పీఠం కదిలింది.
ఈ రోజున మళ్ళీ అలాంటి మరొక పెద్ద ఆయన నిరాహార దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు దాంతో ఈ యువత అంతా కదిలారు. నిజానికి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో ఒకసారి మెడలు వంచిందేమో రైతు ఉద్యమం. రైతులు అంటే గతంలో చాలా ఉద్యమాలు జరిగాయి, కానీ రైతు ఉద్యమానికి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఇప్పుడు తీరు చూస్తే మరి ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రభాకర్ గారు ఎలా ఉందంటే, ఉన్నట్టుండి మరి ఆయన వాంగ్చుక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు, దీక్ష విరమించాడు. తర్వాత ఈ కాక్రోచ్ అధినేత తన్ని అరెస్ట్ చేశారు అనేటువంటిది వినపడినా కూడా అరెస్ట్ ఇలాంటిది ఏం జరగలేదని, తర్వాత కొంత ఏదో నెగోషియేషన్స్ జరిపారని చూస్తుంటే ఇదంతా చూసినట్టయితే అభిజిత్ దీప్కే యొక్క అంటే ఒక రేపొద్దున ఇప్పటికిప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్, కానీ ఒక విజయం సాధించాడు అనేది అయితే చెప్పచ్చు. కనీసం ఏంటంటే చర్చలకు పిలిచారు. ఎందుకంటే రేపు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి, కీలకమైనటువంటి బిల్లులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఉద్యమం గనక మరింత ప్రెసిపిటేట్ అయ్యేటట్టయితే, ఇది దేశవ్యాప్తంగా గనక మొత్తం స్ప్రెడ్ అయితే వాళ్ళ ఉనికికే భంగకరం కాబట్టి అర్జెంటుగా దీన్ని ప్యాసిఫై చేయాలి, సప్రెస్ చేసేయాలనుకున్నారు, సాల్వ్ చేయాలనుకున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏమంటారు మీరు దీన్ని? అసలు భారతదేశంలో ఈ అసహనం, యువతలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి అసహనం కానీ, లేదంటే అడ్డగోలుగా జరుగుతున్నటువంటి మేము బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని చెప్పినటువంటి వాళ్ళు విద్యా వ్యవస్థను కూడా ఛిద్రం చేసే పరిస్థితి. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యార్థులు, వామపక్ష భావజాలానికి సంబంధించిన విద్యార్థులు వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ఉద్యమించారు. సో ఈ అక్కడ కూడా ఎడ్యుకేషన్ దీనికి సంబంధించింది ఎలా చూడాలి? ముందుగా